వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో సుప్రీంకోర్టుకు సిబిఐ ఇచ్చిన రిపోర్టులో సంచలన విషయాలు. తిహార్ జైల్లో కవితకు అస్వస్థత, ఢిల్లీ ఎయిమ్స్ కు తరలింపు. ఎన్నోసార్లు చెప్పాను, వాళ్ళ నిర్లక్ష్యం ఉంది. అచ్యుతాపురం ప్రమాదంపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. రుణమాఫీ పేరుతో దేవుళ్లపై ప్రమాణాలు చేసి దేవుళ్లను సైతం మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డికి దక్కుతుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం పక్కన పెట్టి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై తిట్ల పురాణం అందుకున్నాడని విమర్శించారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదురుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ సాంకేతిక కారణాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతూ రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే 18,000 కోట్లు ఖర్చయితే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తే 18,000 కోట్లు ఖర్చు కాలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డితో సహా మంత్రులు సైతం రుణమాఫీపై పూటకో మాట చెబుతున్నారని, రుణమాఫీకి 31,000 కోట్లు ఖర్చయితాయని చెప్పి 17,000 కోట్ల రుణాలే మాఫీ చేయడం కాంగ్రెస్ దొంగ మాటలకు నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనా 60% పైగా రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే ఎలాంటి సవాళ్లకైనా సిద్ధమని, ఒకవైపు నార్లు ఎండిపోయి రైతన్నలు అరగోసలు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారులకు ఏం రోగం వచ్చిందని చెరువులను నింపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులను రాజులుగా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను బిచ్చగాలుగా చేస్తుందని మండిపడ్డారు. ఇవాళ రుణమాఫీ అనేది ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండనేది మన అందరికి తెలుసు. కేసీఆర్ ప్రభుత్వం అయితే 1 లక్ష రూపాయలే చేస్తున్నారు, మేము వచ్చినట్టే 2 లక్షలు చేస్తాం. ఆయన అనుకుంటున్నారు 1 లక్ష రూపాయలు చేస్తే ఇమ్మీడియట్ గా మీరు అందరూ ఓట్లేస్తాం అనుకుంటున్నారు. మీరందరూ మళ్ళా పోయి ఉరకండి మొత్తం తెచ్చుకోండి అని చెప్పిండు. వాస్తవం కాదా? ఒకవేళ మీరు రుణమాఫీ తీసుకున్నా మళ్ళా తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9న మొట్టమొదటి సంతకం ఈ రుణమాఫీ మీద చేసి మీ అందరు కూడా 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. వాస్తవమా కాదా? ఇవాళ డిసెంబర్ 9 కంటే ముందు ఎంతున్నాయి రుణమాఫీ అని చెప్పేసి అంటే ఆనాడు చెప్పిండ్రు దరిదాపుగా 50,000 కోట్ల రూపాయలు అయితే మేమే మొత్తం చేస్తాం, మమ్మల్ని నమ్మండి అని చెప్పేసి రాహుల్ గాంధీతోని, సోనియా గాంధీతోని, ప్రియాంక గాంధీతో చెప్పించిండ్రు. ట్వీట్లు చేసిండ్రు, బహిరంగ సభల్లో చెప్పిండ్రు మేము మాత్రమే చేస్తామని. మనం కూడా నమ్మిన మన రైతన్నలు. కేసీఆర్ సార్ నీళ్లు ఇస్తున్నాడు, కేసీఆర్ సార్ రుణమాఫీ 1 లక్ష చేసిండు, కేసీఆర్ సార్ పంట పెట్టుబడి ఇస్తున్నాడు. కానీ వీళ్ళు 1 లక్ష రూపాయలు ఎక్కువ ఇస్తామంటారు. సరే ఏముంది లేవోసారి ఏదైనా ఓటు అని చెప్పేసి, అవునా కాదు? పెద్ద మనిషి 1 లక్ష ఎక్కువ ఇస్తామంటారు, 2 లక్షలు అని చెప్పేసి. కేసీఆర్ సార్ చేసినప్పుడు మొదటిసారి చేస్తే 1 లక్ష రూపాయలు ఎంత అయింది? 16,150 కోట్ల రూపాయలు అయింది. 1 లక్ష రూపాయలకే 1 లక్ష రూపాయలకే 2014లో చేస్తే 2018 ఎంత అయింది? 19,000 కోట్లు అయింది. 1 లక్ష రూపాయలకే 1 లక్ష రూపాయల రుణమాఫీ మొదటిసారి చేస్తే 16,150 కోట్లు అందరికి వచ్చింది. రెండోసారి చేస్తే 19,000 కోట్లు అయింది. వాళ్ళ అకౌంట్లో దరిదాపుగా 28 కోట్లు పడ్డాయి. వాళ్ళు ఏమన్నారు? మనం కూడా 16,150 కోట్లు వేసినప్పుడు ఆ గ్రామంలో ఆ బ్యాంకు నుంచి వచ్చిన మొత్తం కూడా అక్కడనే అంటించినాం. ఇంకేమైనా ఉన్నాయంటే అక్కడే తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళి బ్యాంకు ద్వారా పైకి పంపించినాం. ఓసారి 25,000, రెండోసారి 50,000, మూడోసారి 75,000, నాలుగోసారి 1 లక్ష రూపాయలు చొప్పున వచ్చినాయి. వాస్తవమా కాదా? మనం ఇలా నమ్మి మోసపోతే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? 50,000 కోట్లైనా ఇస్తాం, 50,000 కోట్లు అవుతుందని చెప్పిండ్రు. కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బ్యాంకులతో మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళందరికీ చెప్పారు
50,000 కోట్లు కాదు 40,000 కోట్లు అయితే సరిపోతాయి అని చెప్పింది. మరి ఏం చేయాలంటే ఏవో కొన్ని ఆంక్షలు పెడదాం మీకు ఎందుకని చెప్పేసి అంటే ఆ ఎస్ఎల్బి అంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ 40,000 కోట్లు అయితే సరిపోతాయి సార్ అని చెప్పేసి అంటే మిగతా మంత్రులు చెప్పి ఎక్కడి చేద్దాం 40,000 కోట్లు సాధ్యం కాదు, మనం ఏదో ఒకటి చేసి తొండి మొండి చేయడం తప్ప దీన్ని అవసరమైతే 4 ఏళ్ళ దాకా చేద్దాం తప్ప మరి నేను December 9 అని చెప్పినా కదా 100 రోజులు అని చెప్పినా కదా అన్న తర్వాత అప్పుడు హరీష్ రావు గారు వచ్చింది. నీకు దమ్ముంటే నిజాయితీ ఉంటే నీతి ఉంటే రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీని వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. రాస్తారోకోలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. రుణమాఫీ కాని రైతుల విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి సారించి వారికి కూడా రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టులో వెంటనే నీటిని నింపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హుస్నాబాద్లో మొదలుపెట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులను సత్వరమే మంజూరు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తాను ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను తక్షణమే సక్రమంగా అమలు చేయాలని సిపిఐ ఎమ్మెల్యే మాస్లైన్ ప్రజాపంతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లోని సుందరయ్య పార్క్ నుండి మొదలై ఇందిరా పార్క్ వరకు వేలాది మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ ర్యాలీలో చెర్ల మండల పార్టీ నాయకత్వం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయాల్సి ఉండగా 8 నెలలు కాలం గడుస్తున్నా 1-2 హామీలు మాత్రమే అమల్లో ఉన్నాయని, ఇది దుర్మార్గమని అన్నారు. తక్షణమే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని ఎడల పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతు రుణమాఫీలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బోధన్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకుల నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డీసీసీబీ డైరెక్టర్ గంగారెడ్డి ఆధ్వర్యంలో రైతులు అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు.
రుణమాఫీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ మేలు జరిగేలా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. 60% రైతులకు కూడా రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీపై ఎదురు చూసిన రైతులకు నిరాశపరిచే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్, మండల అధ్యక్షులు సంజీవ్ కుమార్, ఫ్లోర్ లీడర్ బెంజర్ గంగారాం, నాయకులు నక్క లింగారెడ్డి, పెర్క రామకృష్ణ, రవిశంకర్ గౌడ్, నరేంద్రబాబు, సంజు పటేల్, గణేష్, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఎన్నికలకు ముందు కానీ, ఎన్నికల తర్వాత కానీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కానీ అనేక సందర్భాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక వేదికల మీద మేనిఫెస్టో సాక్షిగా 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఈ దేశ జనాభాలో, రాష్ట్ర జనాభాలో 70% ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ ఇస్తామని చెప్పేసి 2 లక్షల వరకు హామీ ఇచ్చి నంద్యాల జిల్లా చెనగొండ్ల గ్రామంలో బుక్ కీపర్ ఆత్మహత్య యత్నం. డోన్ మండల పరిధిలోని చెనగొండ్ల గ్రామంలో వెలుగులో బుక్ కీపర్ పనిచేస్తున్న హనుమన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హనుమన్నను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బుక్ కీపర్గా దిగిపోవాలని గ్రామంలో పలువురు నేతలు, వెలుగు సిబ్బంది ఒత్తిడితో పాటు పోలీసులు వేధింపులతోనే తన భర్త ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని భార్య లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్ళందరూ ఒకటే టార్చర్ చేస్తున్నారు. సిఐ టార్చర్ చేయడం వల్ల సిఐ బెదిరించడం వల్ల టార్చర్ చేసుకుంటానని శిక్షకు పంపిస్తానని చెప్పిన దానికి అది ఇంకా ఇంటికి వచ్చి ఆదురుకొని మందు తాగినాడు. ఏమన్నా జరిగితే వీళ్ళే బాధ్యతలు తిరుగుతారు. వీళ్ళందరి మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాను. అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 3 మృతదేహాలకు పూర్తి అయిన పోస్టుమార్టం. మిగిలిన 2 మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తున్న డాక్టర్లు. పోస్టుమార్టం పూర్తి అయిన మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడానికి ప్రయత్నించగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన బంధువులు. జిల్లా కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు మృతదేహాలను తీసుకు వెళ్లేదే లేదని వాగ్వాదం. ప్రమాదం జరిగిన తర్వాత సమాచారం ఇవ్వడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆగ్రహం. మృతుల కుటుంబాలకు ఎటువంటి న్యాయం చేస్తారో జిల్లా కలెక్టర్ స్పష్టమైన హామీ ఇస్తేనే గాని మృతదేహాలను తరలించేదే లేదంటున్న మృతుల బంధువులు. మృతుల కుటుంబాలకు స్పష్టమైన హామీ ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు నాయకులతో కలిసి ఎన్టీఆర్ హాస్పిటల్ గేటు ముందు ఆందోళనకు దిగిన మృతుల బంధువులు. ప్రమాదం జరిగిన తీరు, అందుకు కారణాలు కంపెనీ వాళ్లు వచ్చి చెప్పాలని డిమాండ్. కలెక్టర్ అనౌన్స్మెంట్ గట్టిగా చేస్తే ఇదిగోండి కలెక్టర్ కాదండి ఎంఓ నెంబరు కలెక్టర్ ఆర్డర్ ఇష్యూ తర్వాత ఇది 3-4 రోజులు కరెక్టే సార్ అనౌన్స్మెంట్ రాత్రి కంపెనీ వాడు రాత్రి 3:30 సిక్కులు ఇచ్చాడట. ఇప్పుడు వరకు జనాలు దుఃఖపడ్డాం కానీ ఎందుకండి అది తెచ్చి ఇచ్చేవచ్చు కదా. రాత్రి 3:30 ఇచ్చాడట. రాత్రి 3:30 సిక్కులు కంపెనీలో తీసుకున్నారు. నోటి మాట మరి గంట అయితే మనకు రోజు అవుతుంది. రాత్రి 3:30 తీసుకోవాలి చెప్పారు. మరి తెచ్చవచ్చు కదా. ఈక్వల్ టు ఓన్లీ మనకంటే కొంచెం ఆథరైజ్డ్ పర్సన్ అంతకంటే ఇంకేం లేదు. కామారెడ్డి జిల్లా
నసరుల్లాబాద్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రుణమాఫీ కాని రైతులు బుధవారం రోజు మండల కేంద్రంలో గల రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధికారి కె గోపాల్కు సంబంధిత ధృవపత్రాలతో పాటు వినతి పత్రాలు అందజేశారు. కొంతమంది రైతులకు సాంకేతిక లోపాల వల్ల, కొంతమందికి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం వలన, మరికొంతమందికి పేరులో అక్షరాల లోపం వలన, వివిధ కారణాల వల్ల రుణమాఫీ వర్తించని రైతులు అందరూ దరఖాస్తులు అందించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేతవత్ జయరాం, దర్శనం సాయిలు, గోపాల్ రెడ్డి, గుడిసెల యాదగిరి గౌడ్ అనే రైతులు తమ ఆందోళన వచ్చింది అని ఆవేదన తెలియజేశారు. అనంతరం ఏఈఓ కె గోపాల్ మాట్లాడుతూ సాంకేతిక లోపాల వలన మరియు వివిధ కారణాల వలన రుణమాఫీ వర్తించని రైతుల నుండి దరఖాస్తులు మరియు సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. మండల వ్యాప్తంగా రుణమాఫీ కాని రైతులు ఎవరైనా ఉంటే వెంటనే సంబంధిత వివరాలతో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. కస్టర్ల వారిగా రైతుల వివరాలను గ్రీవెన్స్ ద్వారా పొందుపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు అయినాల లింగం, ఎరుకల సుబ్బు, అల్లం రవి, జనపాల సాయిలు, అన్నం సత్యనారాయణ, ఇబ్రాహీం సాయిలు తదితరులు పాల్గొన్నారు. సార్, నా పేరు కేతవత్ జయరాం. మా భార్య భర్తలకు లోన్ ఉంది సార్, 2 లక్షల రూపాయలు ఉంది సార్. అయితేనేమి కేతావత్ రుక్కిబాయి అని ఆధార్ కార్డులో ఉంది సార్. పాస్బుక్లో లంబాడి రుక్కిబాయి అని పడ్డది సార్. దాని గురించి నా అమౌంట్ ఆగిపోయింది సార్. 2 లక్షల రూపాయలు లోన్ ఉంది సార్ నాకు. అంటే నేను ఏ అగ్రికల్చర్ పోయినా ఇది సరి కావట్లేదు. ఇప్పుడు ఈ సార్ దగ్గరికి వచ్చాను. నేను మీ ద్వారాగా నేను తెలియజేస్తున్నాను సార్. నేను ఒక మాట్లాడుతున్నాను సార్, అందరికీ న్యాయ సమాధానం చేయాలని, ఇటువంటి దానికి మీరు సరిగా స్పందించాలని నా యొక్క కోరిక సార్. ప్రతి రైతుకు ఇటువంటివి చాలా ఉన్నాయి సార్. ఉన్నా కానీ కరెక్ట్ 2 లక్షలే ఉంది సార్ నా అమౌంట్, నా భార్య భర్తలు ఇద్దరిది. కాబట్టి మీరు మాకు న్యాయం చేయగలరని మా యొక్క మనవి సార్. మైలారం గ్రామం, నసలాబాద్ మండల్. నా పేరు దర్శనం సాయిలు, మైలారం. నేను మొత్తం 85 బాకీ. అయితే నాకు కట్టలే చాలక నేను మా కొత్త పాస్ చేయలేదు. కొత్త పాస్ చేయడానికి ఆయన నాకు కింద మీద చేస్తుండు. బ్యాంకులో పోతే మాకు రాలేవు అని చెప్పి అంటుండు. మరి ఉండాలన్నా, చచ్చిపోవాలన్నా, ఏమన్నా తాగాలన్నా, ఉరి పోసుకొని ఏమన్నా ఏమన్నా వాడాలన్నా? నాకు కట్టత చేత కాదు, నేను బతకలేదు.